రాష్ట్ర మంత్రివర్యులు అన్న మహేంద్రన్న గారు, గౌరవనీయులు ఎంపీపీ స్థానిక ఎంపీపీ గారు, అదేవిధంగా దౌలతాబాద్ ఎంపీపీ గారు, స్థానిక డిప్యూటీ సభ్యురాలు, గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారు, గౌరవనీయులు పీడీ గారు, స్థానిక వేదికను అలంకరించిన నాయకులకు అందరికీ, అధికారులకు, పాత్రికేయ సోదరులకు, ముఖ్యంగా మహిళా మనులకు అందరికీ కేసీఆర్ గారు ఎన్నికల లోపల మేనిఫెస్టో ఒక పత్రం నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తా అని చెప్పిన అనేకమైన కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం లేదు, చేస్తా అని చెప్పలే. కానీ ఏదైతే 1500 1000 రూపాయల పెన్షన్ ప్రకటించడం జరిగిందో ఆ రోజున్న టైం లోపల చాలామంది అవహేళన చేశారు. ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాడు, రాష్ట్ర ఖజానాలో ఇది సాధ్యమా అని చెప్పి ఆ రోజు ప్రశ్నించారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్పారు, పరిపాలన చేసే వ్యక్తికి చిత్తశుద్ధి ఉండాలి తప్ప పైసలు ముఖ్యం కాదు, ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి నా ఆడపడుచులకి పెన్షన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వితంతు పెన్షన్ కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ ఆడపడుచులకు ఈరోజు క్రమము తప్పకుండా ఇంటికి చేరుతున్న పరిస్థితిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. అందులో భాగంగానే ఎక్కడికి మంత్రులు వెళ్ళినా, ఎక్కడికి ముఖ్యమంత్రులు వెళ్ళినా, శాసనసభ్యులు వెళ్ళినా, అధికారులు వెళ్ళినా దరఖాస్తు తీసుకొని వచ్చి చిన్న మహిళ 30 సంవత్సరాలు ఉన్న మహిళ ఆమె దిక్కుజోచని పరిస్థితుల్లో నాకు పెన్షన్ ఇవ్వమని దరఖాస్తు ఇస్తే ఏం చేయలేని పరిస్థితి లోపల అధికారులు ఉన్న పరిస్థితిలో మేమందరం ముఖ్యమంత్రి గారిని పదే కొన్నాం. డాక్టర్ మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం వెళ్ళి ఈ మహిళలకు ఏదైతే ఉందో 30-35 సంవత్సరాలు ఉండి వాడు భర్త తాగోతయ్యి, భర్త బద్దమగాడయ్యి వాళ్ళని వదిలేసేసి ఊర్లకు తోలిస్తే ఆ మహిళలు ఎక్కడ దోచక ఇంటి దగ్గర తల్లిదండ్రి బిక్కుమంటుంటే అన్నదమ్ములు వదినలో ఆమెను వెలివేస్తుంటే ఆమె ఎక్కడ లేని పరిస్థితిలో ఉందని చెప్తే ముఖ్యమంత్రి గారు స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తన చెల్లెల లెక్కనో, తన బిడ్డ లెక్కనో, తన అమ్మ లెక్కనో, తన కోడల లెక్కనో, తన మనవరాల లెక్కనో ఆయన ఆలోచన చేసేసి ఈ మహిళలను రక్షించాల్సిన అవసరం ఉన్నది, ఈ మహిళలకు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ మనం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజు కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని 10 ఏళ్ల పాటు ఇదే తీరుగా ఆరోగ్యవంతమైన పరిపాలన చేయాల్సిన అవసరం ఉన్నది. బంగారు తెలంగాణ నిర్మాణం వరకు కూడా కేసీఆర్ గారికి మన దీవెనలు అందించాల్సిన అవసరం ఉన్నది, ఆశీర్వాదించాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మనం చూస్తాం, ఎక్కడ శుభకార్యం జరిగితే మహిళా మండలిని మనం ఆహ్వానిస్తాం. కేసీఆర్ గారు ఈరోజు ఒకటే ఆలోచన చేస్తున్నాడు, సగం % ఉన్న మహిళా సోదరిమణుల దీవెనలు కావాలి, మహిళల సోదరిమణుల వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి, వాళ్ళ ఆనందాలు కావాలి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మంచిగా బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు తీసుకుంటున్న కార్యక్రమంలో ఈ కార్యక్రమం కూడా తీసుకొని అనేకమైన కార్యక్రమాలు ఇంకా ముందు రాబోతున్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు కావాల్సిన అనేకమైన కార్యక్రమాలు రైతులతో చెప్పుకుంటూ పోతే గంటల తరబడి కూడా ఒడవని కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకుపోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ దీంట్లో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్క మహిళా మనకి కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.